అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక స్పెషల్ మొక్క గురించి చెప్పబోతున్నాను. అదేనండి గంధరాజ్ మొక్క. వీటిని గోవర్ధనం అంటారు, ఇంకా గార్డెనియా అని కూడా అంటారు. నేనైతే ఈ మొక్కను తీసుకోవడానికి కొంచెం వెనకాడనమాట. అసలు మొక్క బ్రతుకుతుందా లేదా, పువ్వులు పోస్తాయా లేదని కొంచెం ఆలోచించాను. ఇంటి ముందుకి మొక్కలు అమ్మేవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే చెప్పాడు అతను. అయితే ఎంతో నాకు గుర్తులేదు. వీటితో పాటుగా మిగతా మొక్కలు కూడా తీసుకున్నా కానీ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే చక్కగా పూలు పోయడం అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే వీటికి ఒక రకమైన పెస్ట్ అనేది వచ్చేసింది. ఫస్ట్ టైం కదా వీటిని పెంచుకోవడము. చూద్దాము వీటి పెస్ట్ ఏంటి, వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. నీమ్ ఆయిల్ ఇంకా లేదంటే హోమ్ మేడ్ పెస్టిసైడ్ స్ప్రే చేస్తే చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. వీటికి కంప్లీట్గా మనం సన్లైట్ అనేది అందించాలి. టెర్రస్ పైన పెట్టుకుంటే చక్కగా పెరుగుతుంది. పాట్స్లో కూడా పెంచుకోవచ్చు. మొగ్గలు కూడా చక్కగా వస్తున్నాయి. నేను వీటిని కిచెన్ వేస్ట్ తోటి ప్రిపేర్ చేసుకున్న సాయిల్లోనే పెట్టుకున్నాను. గ్రోత్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉండింది. నేను కొన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల గ్రోత్ చక్కగా వచ్చేసి పువ్వులు పూయడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఈ గ్రో బ్యాగ్లో నేను ఈ మొక్కను పెట్టుకున్నాను. ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం వాటర్ అనేది డైలీ ఇస్తూ ఉన్నానండి. అలా వాటర్ ఇవ్వడం వల్ల మొక్క కొంచెం ఇబ్బంది పడిపోయింది అనమాట. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాటర్ అనేది కొంచెం నేను రెగ్యులేట్ చేసి తనకు అవసరమైనప్పుడే వాటర్ అనేది ఇస్తూ ఉన్నాను. అలా ఇవ్వడం వల్ల మొక్క అనేది ఫ్లవరింగ్ అనేది ఇవ్వడం మొదలుపెట్టేసింది. అంటే ఎప్పుడు ఎంత వాటర్ కావాలో అంతవరకు ఇస్తేనే ఈ మొక్క హెల్తీగా ఉంటుందని తెలుసుకున్నాను. రోజంతా ఎండలో పెరిగే మొక్క అయినా సరే వాటికి అవసరమైనప్పుడే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. పూసిన ఒక్క పువ్వైనా సరే ఫ్రాగ్రెన్స్ అయితే మాటలో చెప్పలేనిదండి. ఎంత బాగుందంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. నేనైతే ఈ మొక్కకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈ మొక్కను కాపాడుకోవడానికి నేను చాలా అంటే చాలా ట్రై చేశాను. ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానంటే ఫస్ట్గా నేను వీటికి ఒక కౌ డంగ్ ఇంకా నీమ్ కేక్తో ప్రిపేర్ చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. ఇది ఇవ్వడం వల్ల గ్రోత్ అనేది చక్కగా స్టార్ట్ అయిపోయిందనమాట. మనందరికీ తెలిసిన విషయమే కదా, కౌ డంగ్లో చాలా రకాల మినరల్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ ఉంటాయి. మొక్కల గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. నీమ్ కేక్ పౌడర్ అయితే యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కాబట్టి అది కూడా కలిపి ఇచ్చాను. అది ఇవ్వడం వల్ల నాకు మంచి రిజల్ట్ కనిపించింది. కొత్త గ్రోత్ కనిపించింది. మొగ్గలు రావడము, పువ్వులు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పువ్వులు పూసే మొక్క కాబట్టి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా చేసి ఇవ్వాలి. ఇది మాగిన అరటి పండ్లు, బెల్లం రెండు కలిపేసి ఫర్మెంట్ చేసుకొని ఇవ్వాలన్నమాట. ఇది ఎలా చేయాలో కూడా వీడియోలోనే ఒకసారి చెక్ చేయండి. ఎప్సమ్ సాల్ట్ ఇంకా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కలిపి ఇవ్వడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. పచ్చి పాలు, నువ్వుల నూనె, కలబంద, షాంపూ వీటన్నిటిని కలిపేసి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను. ఇది కూడా చాలా అంటే చాలా మంచిది. పువ్వులు పూసే మొక్కలు కాబట్టి అరటి పండుని లేదంటే అరటిపండు తొక్కల్ని రెగ్యులర్గా మొక్కలకు అనేది ఇస్తూ ఉండాలి. వీటిని ఎండబెట్టి పౌడర్గా మార్చి నెలకు ఒకసారి మట్టిలో కలిపి ఇవ్వడం వల్ల కూడా పువ్వులు బాగా పూస్తాయి. ఇంతకీ మీ ఇంట్లో ఈ మొక్కని పెంచుతున్నారా లేదా? పెంచితే ఒక కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.